హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి మరొకసారి మనందరి తరపున దేవునికి నేను నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆసక్తితో ఆరాధనకు వచ్చిన మీకును మరియు లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రభునామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. అందరూ బైబిల్ తీయండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్ అలాంగ్ విత్ మీ. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు అందరం చదువుదాం. మనం చదువుతున్నప్పుడు పక్కవారు అంటే చదవలేని వారు, బైబిల్ లేని వారు చదివినట్లుగా ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా అర్థం చేసుకుంటూ, కామ ఉన్నప్పుడు కొంచెం స్లో అవ్వాలి, ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు కొంచెం ఆగాలి. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే అన్నీ కలిపి చదువుతూ ఉంటాం. అలా చదవటం వల్ల మనకు అర్థం కాదు. కనుక దయచేసి నిదానంగా మనం చదువుదాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకుని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారికింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని ఆమె చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కుపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. థ్యాంక్ యూ సిస్టర్. చదవబడిన లేఖన భాగంలో నుంచి మనము మగ్దలేని మరియలో ఉన్నటువంటి 5 ప్రత్యేకతలు ఈరోజు మనం నేర్చుకోబోతుంటున్నాం. పునరుద్ధానము గురించి మనకందరికీ తెలుసు. చాలామంది పునరుద్ధానం లేదు అని అనుకుంటున్నారు. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా ఆయన మరణం జయించి లేయలేదు,
వేరే వారు ఆయన్ని తీసుకెళ్లారు అని ఆ రోజుల్లో కొంతమంది అలాగా చెప్తూ వచ్చారు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే, వివరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసు ప్రభుల వారు ఖచ్చితంగా పునరుద్ధానం అయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా అంటే, ఒకటి, యేసు ప్రభుల వారి సమాధిలో మనం చూసినట్లయితే ఆయన అక్కడ లేడు. అందుకే మరియమ్మ మగ్దలేని మరియ చాలా బాధపడింది. వెళ్ళిన వెంటనే సమాధి తెరవబడి ఉంది, కానీ సమాధిలో ఎవరు లేరు? యేసు ప్రభుల వారు లేరు. ఆమె వెంటనే చాలా కంగారు పడిపోయింది, చాలా బాధపడిపోయింది. ఈ యొక్క మగ్దలేని మరియలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆమె 7 దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు ఆమెను ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎన్ని దయ్యాలు పెట్టినాయి? 7 దయ్యాలు. ఈ రోజుల్లో ఒక దయ్యం పడితేనే కొంతమందిని కంట్రోల్ చేయలేరు. మరి 7 దయ్యాలు పట్టినటువంటి ఆ స్త్రీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో, ఎంత పరిస్థితులు దిగజారిపోయాయో మనం అర్థం చేసుకోవాలి. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, ప్రభుల వారు ఎప్పుడైతే ఆమెను బాగు చేశాడో, మగ్దలేని మరియలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆమె కృతజ్ఞతగా యేసును ఆమె వెంబడించింది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ మేలుల కొరకు దేవుని దగ్గరికి వస్తుంటారు. అనారోగ్యాలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ప్రభు వారి యొక్క మరణ ఆలకించి బాగు చేసి, లేకపోతే వారి అవసరతలు తీర్చిన తర్వాత చాలామంది మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. కానీ మగ్దలేని మరియలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆమె బాగుపడిన తర్వాత, ఆ దయ్యాల నుంచి విడిపించబడిన తర్వాత ఆమె ఒక తీర్మానం తీసుకున్నది, నా జీవితకాలం అంతా నేను యేసుతోనే గడపాలని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించాల్సింది, మగ్దలేని మరియ ఎప్పుడు వెళ్ళింది సమాధి దగ్గరికి? మధ్యాహ్నం వెళ్ళిందా? సాయంకాలం వెళ్ళిందా? లేకపోతే మధ్యరాత్రి వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళిందమ్మా? మరలా చదువుదామా. పెమ్మల కాడ సమాధి యొద్దకు వచ్చానండి మొదటి వచ్చంలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభులు వారిని చూడాలని ఆమె పెందల కడనే వెళ్ళింది. ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన్ను చూడాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఇక్కడ మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె పెందల కడనే పెందల కడనే సమాధి దగ్గరికి వెళ్ళిందంటే ఆమె ఎన్ని గంటలకు వెళ్ళాలి? లేచి ఉండాలి. ఇప్పుడు నేను ఆనేకల్లో 7:30కి అక్కడ ఉంటానని చెప్పాను. 7:32 2 minutes లేట్కి వెళ్ళాను. నేను ఇక్కడి నుంచి ఆనేకల్కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలకు లేయాలి? ఎన్ని గంటలకు రెడీ అవ్వాలి? 7 గంటలకు లేచి 7:30కి ఆడ ఉండగలనా? ఛాన్సే లేదు, వెళ్ళలేను. అదేవిధంగా మగ్దలేని మరియ మనం చూసినట్లయితే ఆమె పెందల కడని, అంటే చీకటి ఉండగానే, ఇంకా తెల్లవారగానే ఆమె లేచి తను తాను సిద్ధపరచుకొని తనతో పాటు కొంతమందిని తీసుకొని సమాధి వద్దకు వెళ్ళింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నేను మరలా చెప్తున్నాను, ఉదయాన్నే లేచి ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నటువంటి మనసు మనకు ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఉదయాన్నే లేచిన మొదలుకొని వారి పనులు ప్రారంభించి సాయంకాలం వరకు పనులన్నీ చేసి ఏమైపోతాం? అలసిపోతాం. నేనైనా మీరైనా కదా, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేసినప్పుడు మనకు సహజంగా అలసట వచ్చేస్తుంది. అలసట వచ్చేసిన తర్వాత ఏమవుద్ది? ఇసుకొచ్చేస్తుంది. ఇసుకొచ్చిన తర్వాత ఏమవుద్ది? కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుద్ది? అనేకమైనవి జరిగిపోతుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చెప్పాలనుకుంటానంటే, ఉదయాన్నే లేచి పనులు చేయటం తప్పు నేను బోధించడం లేదు. ఉదయాన్నే లేచిన వెంటనే మనం యేసును వెదికే వారిగా మనం ఉండాలి. యేసును చూడాలనే ఆశ మనకు ఉండాలి. ప్రార్థన చేయాలటువంటి మనసు మనకు ఉండాలి. దేవునికి మొరపెట్టాలనే ఆశ మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలనే ఆశ మనకు ఉండాలి. ఒకసారి మీకు మీరు ప్రశ్నగా వేసుకోండి, ఈ ఉదయకాల వేళలో ఎంతమంది లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని, ప్రభువా ఈరోజు నీ మందిరానికి వెళుతున్నాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, ఇంకా నాలో నీకు అహిష్టమైనటువంటి కార్యాలు ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయి ప్రభువా
ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన సృష్టిగా నన్ను మార్చు అని ఎంతమంది మనం ప్రార్థన చేసుకొని వచ్చాం? ఒకసారి ఆలోచించేద్దాం. మీరు చేయలేదని నేను చెప్పటం లేదు. ఎన్నోసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఉదయాన్నే చేయవలసిన పనులు చేయకుండా మన దినాన్ని ప్రారంభిస్తాం. నేను మరలా చెప్తున్నాను, ఎవరైనా సరే ఉదయాన్నే లేచిన వెంటనే దేవునితో దినాన్ని ప్రారంభించకపోతే ఆ రోజంతా నీ జీవితంలో అప్సెట్, ఫెయిలర్ అవుతుంటాయి. తర్వాత సాయంకాలానికి అనిపిస్తుంది మనకు, నేను తప్పు చేశాను, ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించుంటే బాగుండేది. నిన్న ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించాను, దేవుడు ఆ దినమంతా నాకు దీవెనకరంగా మార్చాడు. ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాను, ఈరోజు నేను వాక్యం చదవలేకపోయాను, ఈరోజు మొదటి దినము, మొదటి సమయం దేవునికి నేను ఇవ్వలేకపోయాను. అందుకే నా జీవితంలో ఈ శ్రమ, లేకపోతే ఈ యొక్క అవమానం, లేకపోతే ఈ నిందలు, లేకపోతే ఈ నష్టాలు అని మనము గుర్తిస్తుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలను మనం చూసినట్లయితే బైబిల్లో ఎవరైతే వేకువని లేచి దేవుని చూడాలని, దేవుని వెదకాలని, దేవుని సన్నిధికి వెళ్ళలేని వారి జీవితాలు దేవుడు మహా అద్భుతంగా ఆశీర్వదించారు. వారిలో నంబర్ 1 అబ్రహాం గారు. ఆయన ఉదయాన్నే లేచిన వెంటనే ఆయనకు ఒక మంచి అలవాటు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెట్టే ఒక అలవాటు ఉండేది. అందుకే దేవుడు ఆయన అన్నిట్లో ఆశీర్వదించాడు. తర్వాత ఏబును మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో మీరు చదివితే ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన ఏం చేసేవాడంట? దేవుని సన్నిధిలో తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు, తన కొరకు దేవునికి ఏం చేస్తూ వచ్చాడు? బలులు అర్పిస్తూ వచ్చాడు. అంటే తన పిల్లలు ఎక్కడైనా తప్పొయ్యారేమో, దేవునికి ఆయాస్కరంగా జీవించారేమో, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకున్నట్లుగా, దేవుడు వారిని క్షమించినట్లుగా, దేవుని ఆశీర్వాదాలు తన బిడ్డలు, తన కుటుంబం అనుభవించినట్లుగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన ఏం చేసేవాడు? బలులు అర్పించేవాడు. దావీదు గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు, వేకువనే నీ సన్నిధులు నేను వేచి ఉందును అంటాడు. ఉదయకాలమందు నేను ప్రార్థన చేసి నీ కొరకు నేను ఎదురు చూస్తాను అంటున్నాడు. కనుకనే దావీదు మనం చూసినట్లయితే గొర్రెలు కాసుకున్నటువంటి వాడైనా సరే దేవుడు ఆయన ఏం చేశాడు? గొప్ప రాజుగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే, మొదటి మాటలో మనం ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని నేను చూడాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి అనుభవం మనకు ఉండాలి, ఆ ఆలోచన మనకు ఉండాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 11వ వచనంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? ఆమెను అడుగా, ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారని ఎక్కడ ఉంచిలో నాకు తెలియజేయమని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుణ్ణి మనం వెతికేటప్పుడు సంపూర్ణ సమర్పణ కావాలి. ఉదాహరణకు మన పిల్లలు మిస్ అయ్యారనుకోండి, కాకూడదు, ఉదాహరణ చెప్తున్నాను, ఒక 5 లేకపోతే 10 ఇయర్స్ లోపల పిల్లలు అనుకోండి మిస్ అయ్యారు. ఒక రోజంతా కనపడలేదు, 2 రోజులు కనపడలేదు, 3 రోజులు కనపడలేదు. మనం ఎలా వెతుకుతాం? ఎలా వెతుకుతాం అమ్మా? చాలా జాగ్రత్తగా. అంటే ఒక వీధి ఇడిచి ఒక వీధి వెతుకుతారా? ఏం చేస్తాం? ప్రతి వీధి వెతుకుతాం. అవసరమైతే ప్రతి ఇంటి వారిని అడుగుతాం, ఏమండి మా పాప ఇలా ఉంటుంది, మా బాబు ఇలా ఉంటారు, ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎత్తుకుంటాడు, ఎర్రగుంటాడు, లేకపోతే నల్లగుంటాడు, పొట్టుకుంటాడు, మీరు ఏమన్నా చూసారా అండి అని అడుగుతాం. ఇంకా ఎలా వెతుకుతాం? ఇంకా ఎలా వెతుకుతామండి? ఫోటో ఇచ్చి, ఇప్పుడు మీడియా వచ్చేసింది కదా, మనము మీడియాలో కూడా పెట్టేస్తాం, పలాని ఫోటో కలిగిన వారు, పలాని పేరు కలిగిన వారు మిస్ అయ్యారు, ఎవరికైనా కనపడితే మాకు తెలియజేయండి, మీకు మేము విలువైన బహుమతి ఇస్తామని. వెరీ గుడ్. ఇంకా ఎలా వెతుకుతాం? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. ఇంకా అసలైన పాయింట్లోకి రాలేదు మీరు. తెలిసిన కాంటాక్ట్ అందరిని కాంటాక్ట్ అవుతాం. వెరీ గుడ్. ఇంకా ఫ్రెండ్స్ని అడుగుతాం. ఎక్సలెంట్. నేను మిస్ అయినప్పుడు, నేను మిస్ కాలేదులే, నాకై నేనే వెళ్ళా. ఎందుకు అని అంటే, చిన్నప్పుడు మేము చదవలేదని మా సార్ కొట్టారు. మా సార్ కొడితే
అప్పుడు చిన్న వయసు కదా, వీపు పొంగి సట్టుకు వీపు కరసకపోయిందనమాట, బ్లడ్ బయటకు వచ్చి. అట్లా కొడతాడు మా టీచర్, అంత మంచి ఆయన. అర్థమైందా? ఇంటికి వచ్చాం, మా అమ్మ నాన్న అది చూసి ఏమనాలి? ఏం టీచరు వాడు చదివేందుకు నా బిడ్డ ఇట్లా దెబ్బతిన్నాడు అనలా, ఇంకా బాగా దన్నింటే బాగుండు అన్నారు. మా డాడీ ఎదురుగున్నాడు, అడగండి. వీళ్ళు చదవరు కదా, అందుకే సార్ అలా కొట్టాడు, ఇంకా బాగా తినాల్సింది అన్నారు. అప్పుడు వెంటనే మాకు ఆలోచన వచ్చింది, మన మీద టీచర్కి ప్రేమ లేదు, మన మీద ఎవరికి ప్రేమ లేదు, తల్లిదండ్రులకు ప్రేమ లేదని బద్వేల్ నుంచి సిఎస్పురం అంటే వయా కనిగిరి, వయా పామూరు, నరవాడ నడుచుకొని వెళ్ళాం. నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఆయన అంటే కూడా వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు. మేమిద్దరం ప్లాన్ చేసుకున్నాం, బాబాయ్ ఓ పని చేద్దాం, మనమంటే ఎవరికి ప్రేమ లేదు, టీచర్కి ప్రేమ లేదు, ఇంట్లో తల్లిదండ్రులకు లేదు, ఎందుకు మనం ఇక్కడ ఉండటం, ఎట్లా వెళ్ళిపోదాం కదా అని అనేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత దేని బిడ్డరా, నేను తిరిగి వచ్చేటానికి 3 రోజులు పట్టింది. మా డాడీ భోజనం చేసేళ్ళో నాకు తెలియదు, కానీ మా మమ్మీ మాత్రము భోజనం చేయకుండా ప్రతి నిమిషం ఏడుస్తూ ఉందంట. ఏం చేస్తూ ఉంది? నా కొడుకు కనబడేంత వరకు నేను నీళ్ళు తాగను, అన్నం తిన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన బిడ్డ మిస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? కన్నీటితో వెతుకుతాం. నా బిడ్డ ఏమయ్యాడో, ఎక్కడున్నాడో, ఎలాగున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడని. ఇక్కడ మగ్దలేని మరియా యేసును అలాగే వెతికింది. ఒక తల్లికి బిడ్డ మిస్ అయితే, ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి ఎంత ప్రేమతో, ఎంత కన్నీటితో, ఎంత బాధతో ఆ బిడ్డ దొరికేంత వరకు ఆసక్తితో వెతుకుతారో, అదేవిధంగా ఇక్కడ మగ్దలేని మరి ఏం చేస్తుంది? కన్నీటితో ఆయన్ని వెతికింది. మన జీవితాల్లో ఎప్పుడైనా ప్రభు కాడికి వెళ్ళి, ప్రభువా నేను నిన్ను చూడాలని ఉంది అని ఎప్పుడైనా మనం ఏడ్చామా? మనం దేనికి ఏడుస్తాం చెప్పండి? దేనికి ఏడుస్తాం చెప్పండి? మనం సహజంగా దేనికి ఏడుస్తాం? ఫస్ట్ మా పెద్ద బాబుకు కూతురు పుట్టినప్పుడు మా డాడీ ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు తెలియదు. మా వంశానికి వారసుడు లేడనుకున్నాడేమో నాకు తెలియదు. నేను చెప్పాను, ఏం డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అని. చూసారా, ఆడపిల్లలు పుడితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా 1,00,000 రూపాయలు ఉద్యోగం సడన్గా తీసేశారనుకోండి, జస్ట్ దే హ్యావ్ సెంట్ మెయిల్ సేయింగ్ దట్ టుమారో డోంట్ కమ్ టు ద ఆఫీస్, యు ఆర్ టర్మినేటెడ్ ఫ్రమ్ ద జాబ్. ఉద్యోగం నుంచి నేను మిమ్మల్ని తీసివేసాము, రేపు మండే నుంచి రావద్దని అన్నారనుకోండి, ఏడుస్తామా లేదా? ఏడుస్తాం. ఇంకా పోయిన క్రిస్మస్కు లాంగ్ చైన్ కొన్నామనుకోండి, సడన్గా మిస్ అయిపోయింది అనుకోండి, ఏడుస్తామా లేదా? ఏడుస్తాం. కానీ ప్రభువును చూడాలనేటువంటి ఏడుపు ఎప్పుడైనా మనకుందా? ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్ షోస్ యువర్ డెడికేషన్ ఆన్ గాడ్. దేవుని పట్ల నీకెంత ఆసక్తి ఉందో, ఎంత పట్టుదల ఉందో అలా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు, ఒక వస్తువు మిస్ అయినప్పుడు, ఒక ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే మనం ఎదురు చూడనటువంటి ఏదైనా జరిగినప్పుడు సహజంగా మనకు తెలియకుండా మనం ఏడ్చేస్తాం. ఇక్కడ మరియా తన కుటుంబాల కొరకు ఏడవలేదు, ఉద్యోగం కొరకు ఏడవలేదు, లేకపోతే ఆమె ఏదో పోగొట్టుకొని ఏడవలేదు, కానీ కనబడిన తన రక్షకుడైన యేసు క్రీస్తుల వారిని చూడాలని ఆయన కన్నీటితో వెతికింది. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మన ఆత్మీయత దేని మీద ఆధారపడి ఉందంటే, నువ్వు ఎంత ఆసక్తిగా పట్టుదలతో కన్నీటితో దేవుని దగ్గర మొరపెడతావో, దేవుడు నీ జీవితాన్ని అంత ఆత్మీయంగా బలపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే వేకునే లేచి దేవుని దగ్గర కూర్చొని కన్నీరు విడిచి, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా భర్తను, నా భార్యను, నా కుటుంబంలో ప్రతి వారిని కాపాడని ఎవరైతే కన్నీటితో మొరపెడుతుంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. మగ్దలేని మరియా కన్నీటితో ఏడుస్తూ వెతికింది, వేర్ ఇస్ మై జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం దేవుని ఎలా వెతుకుతున్నాం? యెషయా గ్రంథంలో యెషయా అంటాడు, ఆయనని మీరు వెదుకుడి అంటాడు. మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇఫ్ యు సర్చ్ మీ యూ విల్ ఫైండ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో ఎన్నిసార్లు మనం క్రీస్తుని వెతికాం?
ఒక బంగారు వస్తువు. ఆఫ్టర్ ఆల్ 10 గ్రాములు లేకపోతే 5 గ్రాములు రింగు వెళితేనే ఒక వారమంతా వెతుకుతాం, కనపడేంత వరకు వెతుకుతాం కదా. మరి నీ జీవితంలో యేసును చూడాలని ఎప్పుడైనా మగ్దలేని మరియలాగా ఎతికావా? నేను ప్రారంభ దినాల్లో, సేవకు వచ్చిన దినాల్లో ఈ అనుభవం నాకు ఎదురైంది. ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా ఇబ్బందులే. అప్పుడు ఆయన దగ్గర కూర్చొని కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ప్రభు నాతో మాట్లాడటం నేను విన్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా ఉదయాన్నే లేచి దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండాలి. రెండవదిగా కన్నీటితో ఆయన్ని మనం ఏం చేయాలా? వెదకాలి. నువ్వు వెతుకుతున్నావా? మనం ఏదేదో వెతుకుతాం కదా. ఉద్యోగం వెతుకుతాం, మంచి చదువులు వెతుకుతాం, మంచి సంబంధాలు వెతుకుతాం, మంచి వాహనాలు వెతుకుతాం. మనకేమేం కావాలో అవన్నీ కూడా చాలా శ్రద్ధగా మనం వెతుకుతుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో మనం ప్రాముఖ్యంగా వెతకవలసింది దేవుని మనం వెతకాలి. నీ జీవితంలో దేవుణ్ణి కలుసుకున్న అనుభవం రావాలి. నీ జీవితంలో దేవునితో మాట్లాడిన అనుభూతికి నువ్వు రావాలి. మగ్దలేని మరియా యేసు ప్రభుల వారిని కన్నీటితో వెతికింది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేని బిడ్డలారా, అక్కడే 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆమె అంటుంది, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. 15వ వచనం చివరి భాగం, 15th verse లాస్ట్ పార్ట్. ఆమె అంటుంది ఆయన నేను ఎత్తుకొని పోదును అని. చూడండి, ఒక పురుషుడు ఒక స్త్రీని మోయటం సులభమైద్దేమో కానీ ఒక స్త్రీ పురుషుని మోయటము అంత సులభం కాదు. ఇంకా చెప్పాలంటే చనిపోయిన డెడ్ బాడీని మోయటం ఇంకా కష్టం. ఈ మధ్య రీసెంట్గా మా బాబాయ్ చనిపోయాడు, మా డాడీ రెండవ తమ్ముడు. అర్థమైందా? ఆయన చాలా పొట్టుకుంటాడు, చాలా సన్నగా ఉంటాడు. కానీ చనిపోయిన తర్వాత మేము నలుగురు మోస్తున్నా కూడా నాకు భుజము భారం అనిపించింది. మరి మరియమ్మ గారు ఎలా అనుకున్నారు నేను మోసుకెళ్తానని? హౌ షీ వాజ్ ఏబుల్ టు క్యారీ డెడ్ బాడీ ఆఫ్ జీసస్. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసు ప్రభుల వారిని ఆమె ఎంత ప్రేమించిందో చూడండి. వాస్తవానికి ఆమె చెప్పినంత ఈజీ కాదు. చనిపోయిన యేసు ప్రభుల వారి శవాన్ని ఆ మోసుకెళ్ళటానికి అవకాశమే లేదు ఒక స్త్రీగా. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఆమె యేసు ప్రభుల వారిని ఎంత ప్రేమించిందో మనకు అర్థమవ్వాలి. డూ యూ లవ్ జీసస్ మోర్ దెన్ ఎనీబడి? దేవుణ్ణి మన అంతరంగంలో నుంచి, మన హృదయంలో నుంచి మనం చెప్పగలమా? నేను అన్నిటికంటే ఎక్కువగా యేసునే ప్రేమించగలుగుతున్నాను, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణే నేను ప్రేమించగలుగుతున్నాను అని మనం చెప్పగలమా? మనం దేన్నో ప్రేమిస్తుంటాం కదా. మనం దేన్ని ప్రేమిస్తామో దాని మీదే మన మనసు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఉద్యోగాన్ని ప్రేమించావా, ఉద్యోగం మీదనే ఉంటుంది మన యొక్క ప్రేమ, మన మనస్సు కదా. మనం ఇంటిని ప్రేమించామా, ఇంటి మీదనే ఉంటుంది. భార్యని ప్రేమించావా, భార్య మీదే ఉంటుంది. భర్తను ప్రేమించావా, భర్త మీదే ఉంటుంది. పిల్లలను ప్రేమించావా, పిల్లల మీదే ఉంటుంది. కొంతమంది ఇంకా దేన్ని ప్రేమిస్తారో తెలుసా? ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు. మేమే సమాజంలో గొప్పవారిగా ఉండాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే యేసు ప్రభుల వారిని మనం మోసే అనుభవంలోకి రావాలి. వీ షుడ్ క్యారీ జీసస్ అలాంగ్ విత్ అస్. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మనకేం చేశాడు? ప్రత్యక్షపరిచాడు, చూపించాడు. శిష్యులు అడిగారు, అయ్యా తండ్రిని మేము చూడాలని ఉంది, మాకు తండ్రిని చూపు అని అడిగారు శిష్యులు. ఎవరిని? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు ఏమన్నారు? మీరు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లు. అంటే అర్థం ఏంటంటే పరలోకముందున్న తండ్రి ఎలాగున్నారో నేను అలాగున్నాను, నేను ఎలాగున్నానో పరలోకముందున్నటువంటి తండ్రి కూడా అలాగే ఉన్నాడు అన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం లోకానికి ఎవరిని చూపించాలి? క్రీస్తును చూపించాలి. హల్లెలూయా. మన జీవితం ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన క్రియల ద్వారా లోకానికి మనం క్రీస్తును చూపించాలి. కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు మనం ఏమని, ఆర్ యూ క్రిస్టియన్ అంటారు. జస్ట్ వస్తా సిఎంహెచ్ రోడ్లో మధురై ఇడ్లీ హోటల్ ఒకటి ఉంది, ఆడ టిఫిన్ చేయడానికి ఆపాను.
ఆపి క్యాషియర్ కాడికి వెళ్ళి గివ్ మీ 1 ప్లేట్ ఇడ్లీ అని చెప్పాను. వెంటనే అమ్మాయి ప్రైజ్ లార్డ్ సార్ అన్నది. నాకెవరు పరిచయం కాదు, తమిళన్ పాప అంట ప్లస్ క్రిస్టియన్. హౌ డూ యూ రికగ్నైజ్ మీ అన్నాను. ఆమె అన్నది, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, యు ఆర్ క్యారింగ్ బైబిల్ బ్యాగ్, ఐ అండర్స్టూడ్ పాస్టర్. అంటే నేనేం చెప్పాలనుకుంటా అంటే, మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా లోకానికి ఎవరు చూపించాలి? యేసయ్యను చూపించాలి. మన స్టేటస్గా చూపించుకోవాల్సి ఉంది. కొంతమంది వాళ్ళ స్టేటస్ ఎంతో చూపించుకోవడానికి ట్రై చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మగ్దలేని మరియా యేసును మొయ్యాలని ఆశపడింది. మనం యేసును మోస్తున్నామా లేకపోతే విడిచిపెట్టామా? ఒకసారి ఆలోచించేయండి. గాడిదకు మర్యాద ఎప్పుడు వచ్చింది? గాడిదకు విలువ ఎప్పుడు వచ్చిందండి? ఎవరు మోసినప్పుడు? అంతకుముందు దాని బ్రతుకంతా ఎన్నో భారాలు మోసింది, ఎన్నో బరువులు మోసింది. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఎప్పుడు దానికి విలువ వచ్చిందంటే యేసు ప్రభుల వారు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో, ఎప్పుడైతే ఆ గాడిద యేసయ్యను మోసుకుంటూ ఆ యెరూషలేములోకి ప్రవేశించిందో, అక్కడ ఏం జరిగిందో తెలుసా? నంబర్ 1, యేసయ్య కూర్చోకముందు దాని మీద ఏం వేశారంట? బట్టలు పరిచారు. నంబర్ 2, అది నడిచి వెళుతూ ఉంటే దారి పొడవును ఏం చేశారు? బట్టలు పరిచారు. అంటే అది దేని మీద నడుస్తూ ఉంది? అదే మన్ను మీద కాదు, బట్టల మీద నడుస్తుంది. అంటే ఆ గాడిదకు, సమాజంలో విలువ లేని గాడిదకు అంత విలువ రావటానికి గల కారణం ఏంటంటే దాని మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయ. నేను మరలా చెప్తున్నాను, నీకు ఖ్యాతి, ప్రఖ్యాతి, గుర్తింపు రావాలంటే నీకున్న చదువులు, హోదాలు, జాబ్స్ కాదు. వెన్ యూ క్యారీ జీసస్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్లెస్సింగ్స్. యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే నువ్వు మోయగలవో నీ జీవితంలో, ఎప్పుడైతే యేసును కలిగి నువ్వు జీవిస్తావో, నీకు ఆయన ఉన్నతమైనటువంటి విలువను ఇస్తాడు. హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం చూసినట్లయితే హోసన్న మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి యేసన్న గారు మీకు తెలుసు కదా. ఆయన అంటాడు, దేవుని మహాకృపను బట్టి 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యాను అంటాడు. నేను చెప్పిన మాట కదా, ఆయనే చెప్పిన మాట. 6 సార్లు ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆంధ్రాలో, అటు ఆంధ్రాలో తెలంగాణలో ప్రతి మండలంలో హోసన్న మందిరం లేదని నేను అనుకుంటున్నాను. ఎలా సాధ్యమైంది? ఆయనకేమన్నా ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదా? లేకపోతే ఆయనకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా కోట్లు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారా? కాదు. యేసన్నకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే హీ క్యారీడ్ జీసస్ వేర్ ఎవర్ హీ వెంట్. ఆయన వెళ్ళిన ప్రతి స్థలానికి యేసును మోసుకుంటూ వెళ్ళాడు. ఇక కొద్ది రోజుల్లో చనిపోతాడనగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచి అన్నాడంట, ఒక అంబులెన్స్ అరేంజ్ చేయండి, అంబులెన్స్లో ఒక స్ట్రక్చర్ అరేంజ్ చేయండి, ఆ స్ట్రక్చర్ మీద నన్ను పనబెట్టండి, కరెక్ట్గా నా నోటికాడికి ఒక మైక్ దింపి పెట్టండి, నేను సువార్త చెప్తుంటాను, ప్రతి గ్రామానికి ఆ అంబులెన్స్ను పంపించండి అన్నాడంట. ఇప్పుడు చనిపోయేక ముందు ఇక 2-3 రోజుల్లో, హార్డ్లీ ఒక వారంలో చనిపోతాడు అనగా మనమైతే ఏం చేసిందాం? ఏంది ప్రభువా, ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంతమందిని నడిపించి, ఇన్ని సంఘాలు కడితే ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన బహుమానం అని మనమైతే అంటాం కదా. కారణం, దే క్యారీడ్ జీసస్. హల్లెలూయ. వారి జీవితాలు అంత ఉన్న స్థితికి వెళ్ళాయి. కారణం ఏంటంటే వారు యేసు ప్రభులు వారు మోసుకుంటూ ప్రతి స్థలాలకు వెళ్ళారు. ఈ రోజుల్లో నువ్వు ఏం మోస్తున్నావు? పేరు ప్రఖ్యాతులు మోస్తున్నావా? వెండి బంగారాలు మోస్తున్నావా? లేకపోతే విలువైన వస్త్రాలు మోస్తున్నావా? యేసును ఎప్పుడైనా నీ జీవితంలో మోయాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఆ విలువలేని గాడిదకు ఎలా విలువ వచ్చిందంటే, యేసయ్యను తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఎప్పుడైతే యెరూషలేముకు ప్రవేశించిందో దానికి విలువ వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము యేసును ఏం చేయాలి? మోసేవారిగా ఉండాలి. 4వదిగా మనం చూసినట్లయితే 18వ వచనంలో మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని అని చెప్పింది. షీ వాజ్ ఏబుల్ టు సీ జీసస్. చనిపోయి తిరిగి లేచినటువంటి మహిమ శరీరంతో ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని మొట్టమొదటిగా నా వరకు చెప్పాలంటే మొదటి శిష్యుడైన పేతురు చూడాల్సి ఉంది. రెండవది ఎల్లప్పుడూ ఆయన్ను హత్తుకొని ఉన్నటువంటి యోహాను, యాకోబులు చూడాల్సి ఉన్నది.
కానీ ఎవరు చూశారు? మగ్దలేని మరియ. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రభు ఎవరికి ప్రత్యక్షం అవుతారంటే ఎవరైతే భారం కలిగి, ఎవరైతే విరిగినలేని హృదయం కలిగి, ఎవరైతే ఆయన చూడాలని, ఎవరైతే ఆయన మోయాలని, ఎవరైతే ఆయన కొరకు నిలబడాలని, ఎవరైతే ఆయన లోకానికి పరిచయం చేయాలని ఎవరైతే ఎదురు చూస్తారో వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షం అవుతాడు. నేను మరలా చెప్తున్నాను, పై పెదవులతో చేసే ప్రార్థన వల్ల యు కెనాట్ సీ గాడ్. నువ్వు దేవుణ్ణి చూడలేవు, నువ్వు దేవునికి దగ్గరికి చేరలేవు. దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే మగ్దలేని మరియ యేసును చూడగలిగింది. ఎంత గొప్ప ధన్యత. నేను మరలా చెప్తున్నాను, లోకానికి ఈవెన్ 12 మంది శిష్యులకు సువార్త ప్రకటించిన మొదటి వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియ. హల్లెలూయా. తర్వాత శిష్యులు వెళ్ళి అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించారు. కానీ మొట్టమొదటిగా యేసయ్య తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానం అయ్యాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు అని శుభవార్త ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ప్రపంచం మీద ఉన్నారంటే నంబర్ 1 మగ్దలేని మరియ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ యొక్క సందేశం ఏంటంటే ఏదో పండగ వచ్చేసిందని, ఏదో మనం చక్కగా రెడీ అయ్యి వచ్చామని, ఏదో 2 పాటలు పాడాలని, ఏదో అంత వాక్యమని వెళ్ళిపోవటం కాదు. ఆయన గురించి మనము ప్రకటించేవారిగా ఉండాలి. వీ నీడ్ టు ప్రీచ్ అబౌట్ జీసస్. మనకి ఇంతకుముందు మన చర్చికి వచ్చి ఆయన ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఏ షాపులో ఏ మాల్లో చీప్ రేటో దాన్ని వెంటనే వాట్సాప్లో పెట్టేవాడు. నాకైతే వెంటనే ఫోన్ చేసి చెప్పేవాడు, పాస్టర్ గారు డీమార్ట్లో 10 కేజీలు గోధుమ పిండి 250కే ఇస్తున్నారండి అని చెప్పేవాడు ఆయన. ఆయన నిజంగా అప్రిషియేట్ చేస్తాను ఆయన ఆ విషయంలో. నువ్వు అది చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, క్రీస్తుని గురించి చెప్పాలి. హల్లెలూయా. గోధుమ పిండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నూకల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్టల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి గురించి చెప్పాలా? యేసయ్యను గురించి మనం చెప్పగలిగి ఉండాలి. యు నీడ్ టు ప్రీచ్ జీసస్. యేసు ప్రభులు వారు మనల్ని ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన తిరిగి లేచాడని లోకానికి మనం ఏం చేయాలా? సాటి చెప్పాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియలో ఉన్నటువంటి ఈ 5 ప్రత్యేకతలు మనం చూసాము. నంబర్ 1 ఆమెకున్న అలవాటు ఏంటి? ప్రత్యేకత. పెందలకడనే లేచి తన ఇంటిని తనను చక్కగా చక్కపరుచుకొని సిద్ధపరచుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిందామా? యేసయ్య దగ్గరికి వెళ్ళింది, యేసయ్యను చూడాలని. నంబర్ 2, యేసయ్య కనపడలేదు కనుక ఆమె ఏం చేసింది? కన్నీటితో వెతికింది. రెండోదిగా యేసయ్య నేను మోసుకెళ్తాను అని అంటే యేసయ్యను ఆమె ఎంత ప్రేమించిందో మనం చూడాలి. 4వదిగా ఆమె ఏం చేసింది? యేసయ్యను చూచింది. షీ వాజ్ ఏబుల్ టు సీ జీసస్. యేసు ప్రభుల వారు అప్పటికే మహిమ శరీరంతో ఉన్నాడు. మరియతో చెప్పాడమ్మా నన్ను ముట్టొద్దు. ఎందుకని? నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు నేను మహిమ శరీరంతో ఉన్నాను, నువ్వు నన్ను ముట్టొద్దు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యేసును చూడగలిగింది. 3వదిగా ప్రభుత్వానికి భయపడి, ప్రజలకు భయపడి, యేసు ప్రభులు వారి గురించి మాట్లాడితే చెరసాల్లో వేస్తారని భయపడి అందరూ ఒక దగ్గర కూడి భయముతో ఉంటున్నారు. అలాంటి వారి దగ్గరికి వచ్చి గుడ్ న్యూస్ చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మగ్దలేని మరియ. ఏం చెప్పిందామా? యేసు లేచెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా లోకానికి యేసయ్యను పరిచయం చేయాలి. ఎందుకు ప్రభులు వారు మనకి ఇంకా ఆయుష్ పెంచుతున్నాడు, ఇంకా ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు అని అంటే ఒకే ఒక కారణం, మనం ఆయన గురించి లోకానికి ప్రకటించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనంలో మనం చదివినట్లయితే అక్కడే ఉందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలన్నాడు. మత్తయి సువార్త 28:18-19-20లో మనం చదివితే మీరు అందరినీ నా కొరకు శిష్యులుగా చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈస్టర్ యొక్క సందేశం ఏంటంటే మనం వేకునే లేచి దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవం మనకు ఉండాలి. అట్లని మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అర్లీ మార్నింగ్ లేచి వెంటనే చర్చికి పరిగెత్తమని నేను చెప్పడం లేదు. నీ ఇంట్లోనే నువ్వు కూర్చొని వేకునే నువ్వు దేవునితో దినాన్ని ప్రారంభించు. 2వదిగా యేసును హృదయపూర్వకంగా వెతుకు. 3వదిగా
యేసును మనం ఏం చేయాలా? మోయాలి. లేక ఆయన మనం ప్రేమించే వారికి ఉండాలి. ఆయన తర్వాత ఇంకెవరికైనా స్థానం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. మా పెళ్ళైన 3 నెలలకు మా పాస్టర్కి చెప్పాను, నా హృదయములో మొదటి స్థానము ప్రభువుకు, సెకండ్ ప్లేస్ ఫర్ యూ. కొంతమంది ఏమంటారు? యు ఆర్ ఇన్ మై హార్ట్. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఒక లెటర్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, యు ఆర్ ఇన్ మై హార్ట్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేను మా పాస్టమ్మ హృదయంలో ఉండగలనా? పాస్టమ్మ నా హృదయంలో ఉండగలదా? ఒకవేళ అది చెప్పినా ఊరికి ఐవాష్ మాటలే కానీ ఇట్స్ నాట్ రియల్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరుల మెప్పుల కొరకు ఏదేదో చెప్తుంటాం. జాగ్రత్తగా గమనించినట్లయితే నేను ముగిస్తున్నాను. మగ్దలేని మరియలాగా మనం జీవించగలిగినప్పుడు అప్పుడు ఈ పునరుద్ధానం యొక్క దినానికి అర్థము నిజంగా మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో దేవునికి మనం సమర్పించుకుందామా? దేవుని అడుగుదాం, ప్రభువా, నా జీవితంలో ఎన్నోసార్లు ఉదయాన్నే లేచిన వెంటనే నా పనుల మీద నేను బిజీగా వెళ్ళిపోతూ వచ్చాను. ఎన్నోసార్లు నా ఇష్టానుసారంగా నేను జీవించాను. కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నా జీవితాన్ని, నా దినాన్ని, నా వారాన్ని, నా మాసాన్ని, నా జీవితంలో మీరు ఇస్తున్న ప్రతి సంవత్సరాన్ని నీతో నేను ప్రారంభిస్తాను ప్రభువా. రెండవదిగా కన్నీటితో నిన్ను నేను వెతికే భాగ్యాన్ని నాకు ప్రసాదించు ప్రభువా అని మనం అడుగుదాం. నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభువా. పాటలు పాడడం కాదు, నిన్నే నేను ప్రేమించదును అని. కానీ ఆ పాట పాడేటప్పుడు నీ హార్ట్ చెప్పాలి, నీ హృదయం చెప్పాలి, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావని. పెదవులతో చెప్పడం చాలా సులభం, కానీ హృదయంలో చెప్పాలి, యేసు నువ్వు ప్రేమించగలుగుతున్నావని. నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రభువును చూసే అనుభవంలోకి మనం రావాలి. ఐదవదిగా ఆయన మరణ పునరుద్ధానం గురించి మనం లోకానికి ప్రకటించాలి. అప్పుడే నిజమైన పునరుద్ధానం. అదే ఈస్టర్ యొక్క అర్థం. దేవుని బిడ్డలారా, దయచేసి మనను మనం దేవునికి సమర్పించుకుందామా? ఒక చిన్న పల్లవి పాడుతుంటుండగా మనం దేవునికి సమర్పించుకుందాం. లెట్ us డెడికేట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధా దినం, ఈ ఈస్టర్ సర్వీసు నాకు దీవెనకరంగా మార్చు ప్రభువా. నేను కూడా మగ్దలేని మరియలాగా నిన్ను వెంబడించే కృప దయచే ప్రభువా. దేవునికి మనం సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మేము నిరంతరం మీతో ఉండాలని, మమ్మల్ని మరి ప్రతి పాప శాపం నుంచి విడిపించి పరలోకంలో మీ సన్నిధిలో మేము నిరంతరం ఉండాలనే మీ ఆలోచనతో ఆ మరణాన్ని జయించి మీరు తిరిగి లేచినందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంటున్నాం. మీ పునరుద్ధానపు శక్తిని మేమందరము పొంది నీకు సాక్షులుగా వాడబడినట్లుగా సహాయం చేయండి. అలనాడు పౌలు, పేతురు, మీ శిష్యులందరూ కూడా మీ పునరుద్ధాన బలాన్ని పొందారు కనుక అనేక ప్రాంతాల్లో నిన్ను గురించి ప్రకటించగలిగారు. అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించగలిగారు. అనేక సంఘాలు నీ కొరకు కట్టగలిగారు. నీ రాజ్యాన్ని భూమి మీద వారు స్థిరపరిచారు తండ్రి. అందును బట్టి నేను స్తుతించి కనపరుస్తుంటున్నాం. ఈరోజు మాకందరికి కూడా ఆ కృపను మీరు ప్రసాదించి సహాయం చేయమని మనం చేస్తుంటున్నాం. మగ్దలేని మరియ మీ ద్వారా మేలులు పొంది ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఆమె ఆదివారం తెల్లవారుచుండగానే పెందల కరడిని నీ సన్నిధికి రాగలిగిందో, అలాగే మేము కూడా నిన్ను వెతుక్కుంటూ నీ సన్నిధికి రావటానికి కృపద ఇచ్చేయమని మనం చేస్తుంటున్నాం. మా అనుదిన జీవితాల్లో మిమ్మల్ని మేము మోసే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని మనం చేస్తుంటున్నాం. ఈ లోకములో ప్రతి చోటికి నిన్ను మోసుకుంటూ మేము వెళ్ళటానికి కృపద ఇచ్చేయమని మనం చేస్తుంటున్నాం. దేవా, నిన్ను చూసే కనులు మీరు మాకు దయచేయమని మనం చేస్తుంటున్నాం. అలనాడు మగ్దలేని మరియ కన్నీటితో వెదికి నిన్ను చూడగలిగింది. నీ మహిమ శరీరాన్ని తన కన్నుల ద్వారా చూసి నేను గణపరిచినట్లుగా మేము చూస్తుంటున్నాం. మేము కూడా తండ్రి నిన్ను చూసే భాగ్యాన్ని
మీరు మాకు ప్రసాదించమని మనం చేస్తుంటున్నాం. అదేవిధంగా మగ్దలేని మరియా నైనా మీరు పునరుద్ధరణై లేచారని మీ శిష్యులకు ఆమె ప్రకటించినట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా ఎక్కడ సువార్త అందలేదు, ఎక్కడ ప్రభుని గురించి తెలియకుండా ప్రజలు ఉంటున్నారు, ఆ ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లేటువంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని మనం చేస్తుంటున్నాం. ఆ భారాన్ని మాకు ప్రసాదించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డలు భవిష్యత్తులో తండ్రి నీ సువార్తను ప్రకటించే సాధనాలుగా మీరు ఏర్పాటు చేయండి, అభిషేకించండి, మీరు నిర్ణయించమని మనం చేస్తుంటున్నాం. మీరే కృప చూపండి. ఈ విధంగా ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో జరిగాయి తండ్రి, ప్రతి ప్రాంతాలకు మీరు తోడుగుండి కాపాడి సంరక్షించినందుకు నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాం. ఈ బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతున్నారు, క్షేమకరంగా నడిపించండి. నిజంగా నీ పునరుద్ధాపు శక్తితో నింపబడి నీకు సాక్షులుగా వాడబడినట్లుగా సహాయం చేయండి. అయినా మీరే కృప చూపండి, కార్యం మీరు జరిగించమని. ఎవరెవరు ఏ అక్కర్లో నీ సన్నిధికి వచ్చారో వారి ప్రతి అవసరతలు మీరు సంధించి సహాయం చేసి మీరే కృప చూపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మేము చెల్లిస్తాం. క్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘముకును సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.